జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర మన బిఎస్ఎఫ్ జవాన్లు దీని అమ్మకుడు కట్టే దుమ్ము అవతల బారదొప్పుతారు. సరే, ఇంతకు ఏమి జరిగింది, ఏమి జరుగుతుందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పిన మన కర్మగాలి ఈ బంగ్లాదేశ్ మన సరిహద్దులను ఆనుకునే చచ్చుండదని. అసలు ఈ దరిద్రపు గుట్టు బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసింది కూడా మనమే. మనం దయతలచి భిక్ష వేస్తేనే ఈ బంగ్లాదేశ్ అనేటటువంటి దేశం ఒకటి అవతరించిందనమాట. ఇక ఈ బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ ప్రజలు జీవించడానికంటూ ఆదాయ మార్గాలు కూడా ఏమీ మిగల్లా. అర్థమైందా? పాకిస్తాన్ వాళ్ళను పీల్చి పిప్పి చేస్తున్నారట్నే. దీంతో అప్పట్లో మన దేశాన్ని పరిపాలించేటువంటి ద గ్రేట్ కాంగ్రెస్ ప్రభుత్వం మన గంగా జలాలలో నీటి వాటాను, అదేవిధంగా బ్రహ్మపుత్ర నదిలో నీటి వాటాను అప్పనంగా ఈ బంగ్లాదేశ్కు అప్పగించినారు. ఎట్లా అప్పనంగా అంటే ఈ గంగా నది, బ్రహ్మపుత్ర నదుల మీద డ్యాములు కట్టి మన దేశ పంట పొలాలను సస్యశ్యామలం చేయకుండా ఆ నీటిలో అధిక వాటాను ఈ బంగ్లాదేశ్కి అందించినారన్నమాట. ఈ గంగా నది, అదేవిధంగా బ్రహ్మపుత్ర నదులే కాకుండా మన దేశం నుండి బంగ్లాదేశ్కు ప్రవహించేటటువంటి చిన్న పెద్ద దాదాపుగా 50 నదుల్లో అధిక శాతం వాటాను ఈ బంగ్లాదేశ్కే భారత్ అయితే కట్టబెట్టింది. చూడండి, ఏం మాట్లాడాలి ఇంకా. అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కుటీర పరిశ్రమల్లో తయారు చేసేటటువంటి ఉత్పత్తులను అమ్ముకోవడానికి భారత ప్రభుత్వం తన మార్కెట్ని అయితే ఓపెన్ చేసేసింది. మామూలుగా అయితే ఏం చేస్తారు, ఒక దేశం నుంచి, ఇప్పుడు అది ఒక దేశంగా ఏర్పడింది కదా, ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి రావాలంటే ఖచ్చితంగా పన్నులు ఉంటాయి. పన్నులు లేకుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పారదోపినారు. దానివల్ల మనకు నష్టమే కానీ లాభం ఏమన్నా ఉందా? పైగా ఏంటంటే మన దేశంలో కూడా కుటీర పరిశ్రమలు ఉంటాయి. వాళ్ళు వస్తువులను తయారు చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎట్లా అమ్ముకోవాలి వాళ్ళ వస్తువులను? పోటీ ఏర్పడుతుంది కదా. చూడండి ఎంత నష్టం. అంటే ఒక భారతీయుడు ఏ విధంగా అయితే తన ఉత్పత్తులను భారత్లో అమ్ముకుంటాడో అలాగే ఈ బంగ్లాదేశీలు కూడా తమ ఉత్పత్తులను మన దేశంలో స్వేచ్ఛగా అమ్ముకునేటట్టు చేసినారు. ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఇక బంగ్లాదేశ్లో వస్త్ర పరిశ్రమ, జనపనార పరిశ్రమ అభివృద్ధి చెందడానికి మన ప్రభుత్వాలు ఇతోధికంగా సాయం చేశాయి. అంటే అప్పటి మన ప్రభుత్వాలు మన దేశ పౌరుల జీవితాలను కూడా ఫణంగా పెట్టి ఈ బంగ్లాదేశ్ను జాయికిలేసి ముడ్డి కింద చేతులేసి పైకెత్తేదానికి ప్రయత్నం చేశాయన్నమాట. అర్థమవుతుంది మీకు? భారత్ ఆ స్థాయిలో సాయం చేసింది కాబట్టే బంగ్లాదేశ్ అనే దేశం ఇప్పుడు ఈ స్థితిలో ఉండాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ తనను తానే నాశనం చేసుకుంటుంది, అది వేరే విషయం. అయితే మన దేశం విడిపోకముందు ఈ బంగ్లాదేశ్ మన దేశంలోనే ఉండేది కదా, అంతే కదా. ఇప్పుడు మన దేశం మత ప్రాతిపదికనే విడిపోయింది. అంటే ఇస్లామిక్ దేశంగా పాకిస్తాను, హిందూ దేశంగా భారతదేశం. ఇప్పుడు ఆ పాకిస్తాన్లో ఉండేటటువంటి భాగమే ఈ బంగ్లాదేశ్. అర్థమైంది? ఆ పాకిస్తాన్ నుంచి విడిపోయింది అనమాట. తర్వాత అంటే ముందు కంబైన్డ్గా ఇదంతా కూడా మన దేశంలో ఉన్నది. అప్పట్లో అంటే 1850లో అనుకుంటా, అస్సాం రాష్ట్రంలోని కుషియారా నది ఒడ్డున మాణిక్పుర అనేటటువంటి పట్టణానికి దరిదాపుల్లో ఒక ప్రశస్తమైనటువంటి దుర్గమ్మవారి దేవాలయాన్ని కట్టించినారు. 1000 మంది బ్రాహ్మణులతో మంత్రోచ్చరణల మధ్య దుర్గాదేవి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించినారంట. నిజానికి ఈ దేవాలయం చిన్నదైనప్పటికీ కూడా ఇది విశిష్టమైనటువంటి పేరెన్నికగన్నటువంటి దేవాలయం అన్నమాట. అయితే మన కర్మగాలి ఈ దేశ విభజన తర్వాత ఈ దేవాలయం బంగ్లాదేశ్ భూభాగంలోకి వెళ్ళిపోయింది. సరిగ్గా బంగ్లాదేశ్ భారతదేశ సరిహద్దుల వద్ద ఈ బంగ్లాదేశ్ వైపున ఈ దుర్గమ్మవారి దేవాలయం అయితే ఉంటుందన్నమాట. దీంతో ఇన్నాళ్ళు కూడా ఈ దేవాలయాన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కరువైపోయినారు. ఏదో అక్కడ ఉన్నటువంటి ఒక 5-6 హిందూ కుటుంబాలు తలా 4 రూపాయలు వేసుకొని నెలకోసారి ఏదో గుడిని శుభ్రం చేస్తా, వారానికి ఒకసారి ఏదో దీపం పెడతా, ఏదో వాళ్ళకు చేతనేంత వరకు ఈ దుర్గామాత గుడిని అయితే కాపాడుకుంటా వస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ జిహాదీల కన్ను మన దుర్గామాత దేవాలయం మీద పడిందియా. చూడండి, వాళ్ళకి ఏమన్నా అడ్డమా? ఏంది ఇదంతా కూడా? ఈ దేవాలయాన్ని ఎలాగైనా సరే నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జిహాదీలంతా కూడా భావించారు. పైగా దసరా నవరాత్రులు కూడా ప్రారంభమవడంతో
ఇక ఈ దేవాలయాన్ని కూల్చిపారేయడానికి సిద్ధమైపోయినారు. అంతే, ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడే సరిహద్దుల వద్ద పహారా కాస్తున్నటువంటి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగిపోయింది. సరిహద్దులు లేవు, నా బొంగు లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ కంచి ఉంటుంది కదా, ఏది మన దేశానికి వాళ్ళ దేశానికి మధ్యలో, దాన్ని తీసి పక్కకు దొబ్బి వెళ్ళి మన దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ ప్రాంతానికి వచ్చినటువంటి జిహాదీలందరినీ కూడా వెంటపడి తరిమి కొట్టారనమాట. ఎవరు? మన బీఎస్ఎఫ్ జవాన్లు. మన బీఎస్ఎఫ్ జవాన్ల దెబ్బకు పారిపోయినటువంటి ఈ బంగ్లాదేశ్ జిహాదీలు ఈసారి బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ని తీసుకొని వచ్చారనమాట. మేమే తగ్గుతామా, మా దేశానికి లేదా సైన్యం అని చెప్పేసి. అదే సమయంలో సరిహద్దులు వద్ద ఉన్నటువంటి హిందువులు వందల సంఖ్యలో ఆ దేవాలయానికి చేరుకున్నారన్నమాట. అంటే గోడవంతా జరుగుతుంది కదా, అది విషయం. ఇక బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్కు మన బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్యన వాగ్వాదం అయితే జరిగింది. దేవాలయం మీద ఒక్క దెబ్బ పడ్డా మీరెవరు కూడా ఇంటికి తిరిగలరని చెప్పేసి మన బీఎస్ఎఫ్ జవాన్లు హెచ్చరించడంతో బెదిరించినటువంటి ఈ బంగ్లాదేశీలంతా కూడా అక్కడి నుంచి పరారైపోయినారు. అంతే, ఇక ఆ దేవాలయ పరిసరాలను స్వాధీనం చేసుకున్నటువంటి మన బీఎస్ఎఫ్ సిబ్బంది ఆ దేవాలయాన్ని శుద్ధి చేయించి లైటింగ్ పెట్టించి దసరా ఉత్సవాలకు సిద్ధం చేశారు. అంతేకాకుండా హిందువులు ఈ ఆలయాన్ని దర్శించే విధంగా 24 గంటల పాటు తెరిచి ఉంచేలా ఏర్పాట్లన్నీ కూడా చేశారనమాట. అంతేకాకుండా ఈ దేవాలయ భద్రతను స్వయంగా మన బీఎస్ఎఫ్ జవాన్లే చూసుకుంటున్నారు. అది విషయం. ఎట్లుంది న్యూస్? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.